అశోక్ గజపతిరాజు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంటుకు చేరుకుని ప్రధాని మోదీని కలిశారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాని కలవనున్నారు. పార్లమెంట్ ఆవరణలో అశోక్ గజపతిరాజుకు టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు స్వాగతం పలికారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు కలిశారు. గోవాకు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అశోక్ గజపతిరాజును కలిసిన టీడీపీ ఎంపీలు ఆయన్ను సన్మానించారు. రాష్ట్రంలో మరో నూతన ఒరవడికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. గతంలో 500 సేవలకు వాట్సాప్ ద్వారా పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని పెంచింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొత్తం 700 ప్రభుత్వ సేవలకు పరిష్కారం చూపేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ 700 సేవలను ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నారు. జీఎస్డీపీపై ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన జీవన ప్రమాణాల లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్లలో కూడా ఈ పథకం అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఖమ్మం బేస్తవారిపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 1.37 కోట్లతో నిర్మించనున్న నూతన రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రోడ్ల స్థానంలో నూతన రోడ్లను త్వరలోనే నిర్మిస్తామని మంత్రి రవికుమార్ తెలిపారు. 12 ఏళ్లు పెండింగ్ లో ఉన్న ఆకివీడు దిగుమర్రు NH 165 ప్రాజెక్టును ప్రకటించిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాలాభిషేకం చేశారు. ఆకివీడు దిగుమర్రు గ్రీన్ఫీల్డ్ హైవేను 2500 కోట్లతో 4 లైన్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును తాను సగర్వంగా నర్సాపురం ప్రజలకు అంకితం చేస్తున్నానని శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రజాసేవలో నిత్యం తీరిక లేకుండా ఉండే ఏపీ డిప్యూటీ సీఎం రఘురామ కృష్ణంరాజు సంగీతం పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో పర్యటించిన ఆయన సంగీత అభిమాని ఎర్ర చిట్టిబాబు ఇంటికి వెళ్లి పాత పాటలను ఆస్వాదించారు. సంగీతంపై అభిమానంతో చిట్టిబాబు 40 ఏళ్ల నుంచి 50,000కు పైగా సినిమా క్యాసెట్లను, సీడీలను భద్రపరిచారు. అలనాటి పాటలను రఘురామ కృష్ణంరాజు ఆసక్తిగా విన్నారు. తన ఇంటిని మ్యూజిక్ లైబ్రరీగా మార్చిన చిట్టిబాబును అభినందించారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో నో అడ్మిషన్లపై ప్రధానోపాధ్యాయుడు ఫయజుద్దీన్, ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. నెహ్రూ మెమోరియల్ స్కూల్ బయట నో అడ్మిషన్ అనే బోర్డు వెలిసిన నేపథ్యంలో వారికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. తల్లిదండ్రుల్లో ఆ నమ్మకాన్ని కలిగించిన ఉపాధ్యాయులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో జగన్ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కీలక పాత్ర అని ఆరోపించారు. డబ్బుల డెన్లు చాలా ఉన్నాయని లిక్కర్ స్కామ్ విచారణ ఈడీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి ఆఫ్రికాకి ఎన్నిసార్లు వెళ్లారో సిట్ పరిశోధించాలన్నారు. ఏపీలో టీడీపీ నేతల ఫోన్లను చెవిరెడ్డి ద్వారా ట్యాపింగ్ చేయించారని, తన దగ్గరున్న సాక్ష్యాలు సిట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పులివర్తి నాని తెలిపారు. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పర్యటించారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై భానుప్రకాష్ స్పందించారు. తిరుమలలో ఏదో జరుగుతుందని భూమన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతోనే భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ ఆఫీసును ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ అన్ని శాఖల అధికారులు గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ లో పాల్గొని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే ఎవరు ఉండరని, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలు వారి సమస్యలు కుర్చీలకు చెప్పుకోవాలని అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రీవెన్స్ కు అధికారులందరూ వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు డీఎస్పీ
కార్యాలయంలో వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. 6 గంటల పాటు జరిగిన విచారణలో 36 ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం చెప్పనున్నారు. ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తనకు తెలియదని అనిల్ కుమార్ చెప్పారు. వేదికపై తాను నవ్వినందుకు కేసు పెట్టడం దారుణమన్నారు. తాను నవ్వినా చప్పట్లు కొట్టినా కూటమి ప్రభుత్వానికి తప్పేనా అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. గుర్రం జాషువా ఎన్నో అవమానాలు తట్టుకుని ఎదిగిన వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. తన కలం కత్తితో ఎన్నో అలుపెరగని పోరాటాలు చేశారని కొనియాడారు. అంటరానితనం రూపుమాపటానికి జాషువా చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బీజేపీ ర్యాలీ నిర్వహించారు. నర్సరావుపేటలో గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీజేపీ నేత పాతూరు నాగభూషణం, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కలెక్టర్ల పనితీరు పట్ల తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. తన ఆదేశాలతో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సౌకర్యాలను వెళ్లి పరిశీలిస్తున్న కలెక్టర్లకు, ఇతర అధికారులకు నా అభినందనలు అని కామెంట్ చేశారు. ప్రతి గూడెం, తండా, మారుమూల పల్లెలకు ప్రజాపాలన చేరాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలని, ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నా అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా ఉపాసనను నియమించిన సందర్భంగా సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా రంగంలోనూ తెలంగాణ అభివృద్ధి సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను తీసుకొచ్చారు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రూపొందించింది. ఈ సంస్థకు చైర్మన్ గా సంజీవ్ గోయంకా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తనకెంతో గౌరవాన్ని ఇచ్చిందంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రజలకు దగ్గరయ్యేందుకే తాము జనహిత పాదయాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. సామాజిక న్యాయం లక్ష్యానికి అనుగుణంగా తాము ముందుకెళ్తున్నామని చెప్పారు. కవిత ధర్నా గురించి రాష్ట్ర నాయకులు మాట్లాడతారని, గాసిప్స్ పై మాట్లాడటానికి తనకు సమయం లేదని అన్నారు. రైతులను ఏకం చేయడంలో, దేశంలో వ్యవసాయ ఉద్యమాన్ని రూపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జాతీయ ఐక్యతా సదస్సును గవర్నర్ ప్రారంభించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ 2 రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ పండితులు, మేధావులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. కాళేశ్వరం వడ్డీలపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్పెషల్ పర్పస్ వెహికల్ కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు రుణాలిచ్చాయని తెలిపారు. పీఎఫ్సీ, ఆర్ఈసీ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లాంటి వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తాయని, వారికి అయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ అలుగునూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని హాస్టల్లో విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. అల్పాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అల్యూమినియం పాత్రలో ఆహారం నిల్వ ఉంచడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని, ప్రత్యామ్నాయంగా 700 గురుకులాల్లో స్టీల్ పాత్రలో వంట వార్పును చేయనున్నట్లు మంత్రి తెలిపారు. స్టీల్ పాత్రల కోసం ప్రతి పాఠశాలకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. 2 రోజుల క్రితం సోషల్ మీడియాపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాలను పాలకులు అవమానించడం సరికాదన్నారు. తెలంగాణ సమాజం ఆకాంక్షల కోసం సోషల్ మీడియా పనిచేస్తోందన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఉంటుందన్నారు. వీరిని దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియాను ఎగదోయడం విభజించి పాలించడమేనని అన్నారు. ఈ కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని పోస్ట్ చేశారు. కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలతోనే కాళేశ్వరానికి పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం అంశంలో నిజాలు వెలుగులోకి వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ ఉద్యమంలో కవిత పాత్ర ఏంటి అనేది ఆమె చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ ఉద్యమానికి ఎవరు మద్దతిచ్చినా తాము స్వాగతిస్తామన్నారు. మరోవైపు బీసీ బిల్లుకి మద్దతిచ్చిన బీజేపీ ప్రజాప్రతినిధులు ఎందుకు తోక ముడిచారని ప్రశ్నించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో 72 గంటల పాటు కవిత దీక్ష చేపట్టారు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకుండా బిల్లు పాస్ చేశామని కాంగ్రెస్ చెబితే కుదరదని కవిత తేల్చి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ కుల సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఎంపీ మల్లురవి వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. మల్లురవి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దకొత్తపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహంను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లురవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల తరబడి బైఠాయించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్లోని వేణుగోపాలస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని బీజేపీ నేతలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 22 ఎకరాల ఎండోమెంట్ భూముల్లో కొందరు స్థానికులతో కలిసి కబ్జా చేసి బోర్డులు పాతారని చెబుతున్నారు. దేవాలయ భూములను స్వాధీనం చేసుకుని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్యమతస్థులు కబ్జా చేసిన భూమిని కాపాడేందుకు హిందూ సంఘాలను ఏకం చేసి పోరాడతామని అంటున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఏకర్స్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఫిలిం ఫెడరేషన్ నాయకులు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న నిర్మాత చెర్రీతో ఫెడరేషన్ ఎంప్లాయీస్ వాగ్వివాదానికి దిగారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నిలిపివేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని నారాయణ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ కావడం లేదని ఆరోపించారు. జూలై 30వ తేదీ తర్వాత డబ్బులు పడకపోతే తామే కడతామని స్కూల్ యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. డబ్బులు కట్టినట్లు ఆధారాలను చూపించాలని డిమాండ్ చేస్తూ గేటు వద్ద బైఠాయించారు. దీంతో తల్లిదండ్రులతో స్కూల్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఎరువుల కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. అవసరానికి తగ్గట్టు యూరియా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎరువుల దుకాణాలు రైతులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం తమ ఆధార్ కార్డులతో రైతులు క్యూ కట్టారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తరలి రావడంతో ఎరువుల దుకాణాల దగ్గర రద్దీ పెరిగింది. కడప కార్పొరేషన్లో గత 4 ఏళ్లలో చెత్త పన్ను వసూళ్లలో అవినీతి జరిగిందని సిపిఎం కార్యదర్శి రామ్మోహన్ అన్నారు. అవినీతి చేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కడప కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు చేశారని, ఆ డబ్బులు కార్పొరేషన్ ఖాతాలోకి తక్కువగా వెళ్లాయని, మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్లాయో లెక్కలేవన్నారు. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసిన అధికారులు పన్నులు వసూలు చేస్తూ వచ్చారని, దాంతో 8 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా కదిర్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువ కట్టలనే తేడా లేకుండా కబ్జా చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 311లో కాలువ కట్టకు సంబంధించిన 2 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందని టీడీపీ నేతలు తహసీల్దార్ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై 5 ఏళ్ల క్రితం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్న డ్వాక్రా మహిళలకు ఉత్పత్తుల విక్రయంలో మరో అవకాశం దక్కింది. బెస్ట్ మార్ట్ యాప్తో కొలాబరేషన్ ద్వారా ఈ సేవలు మరింత విస్తరించనున్నాయని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ ఐఏఎస్ తెలిపారు. బెస్ట్ మార్ట్ మెప్మా ఆన్లైన్ షాపింగ్ సేవలు ప్రారంభమయ్యాయని అన్నారు. గతంలో ఏ వస్తువైనా షాపింగ్ మాల్స్కి వెళ్లి తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు టెక్నాలజీ కారణంగా యాప్స్ ద్వారా ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసే వీలుందని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఇప్పుడు బెస్ట్ మార్ట్ యాప్ ద్వారా కూడా మనకు కావాల్సిన ప్రతి వస్తువు ఇంటికే వస్తుందన్నారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, మంత్రి పార్థసారథి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వీరు వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. కాలీవుడ్ హీరో సూర్య, జ్యోతిక దంపతులు, టాలీవుడ్ హీరో కిరణ్ అప్పవరం దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు 2015 జనవరి 24 నుంచి 2023 ఆగస్టు 8 వరకు విశేష సేవలు అందించి 2023లో పదవి విరమణ పొందిన పృథ్వీ అనే పోలీసు జాగిలం వయోభారంతో ఇవాళ సాధారణ మృతి చెందింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పృథ్వీ జాగిలం మృతదేహాన్ని డాగ్ కెనల్ వద్ద ఉంచి గౌరవ వందనం సమర్పించారు. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖకు పృథ్వీ పోలీస్ జాగిలం సేవలు చిరస్మరణీయమని అదనపు ఎస్పీ శ్రీనివాసరావు కొనియాడారు. 2020లో ఏపీ పోలీస్ మీట్లో ఈ జాగిలం గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం దగ్గర పర్యాటకుల రద్దీ పెరిగింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జలపాతం దగ్గర దృశ్యాలు పర్యాటక ప్రేమికులను అలరిస్తున్నాయి. దీంతో జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భద్రాచలం, ములుగు, జనగాం తదితర పట్టణాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బొగత జలపాతం ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలధారను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. చింతలవంక, వల్లివేడు, పుల్లవాండ్లపల్లె, కాకర్లవారిపల్లెతో పాటు మొరవపల్లె, కొండకిందపల్లె, నడింపల్లి పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని కొమ్మిరెడ్డి గారిపల్లె క్రాస్ నుంచి కొత్తపల్లెకు వెళ్లే రోడ్డులో రాత్రి వేళల్లో ప్రయాణం చేయవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ డ్రైనేజీ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. 30,000 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. డ్రైనేజీ బిల్లు విషయంలో కాంట్రాక్టర్ తురక రాజా నుండి జూనియర్ అసిస్టెంట్ 30,000 డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. కాంట్రాక్టర్ డిపాజిట్ నిధులు విడుదల చేయడంలో జూనియర్ అసిస్టెంట్ ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. ఉప్పల్ కొత్తపేట ప్రాంతంలో విశాల్ మార్ట్ మారుతి నగర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒక ఇంట్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం రావడంతో రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ బీట్ సుభాష్ చంద్ర, అఖిల్, వెంకటేశ్వర్లు బృందం కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. 513 గ్రాముల డ్రై గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్ చేశారు. బైక్ నెంబర్ ప్లేట్లు మార్చుకుని ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ముఠాను నార్కెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,75,000 విలువైన 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 5గురు ముఠాగా ఏర్పడి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారని డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. ముఠాలో 4గురిని అరెస్ట్ చేశామని, మరొకరు మైనర్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఆన్లైన్లో గుర్ర పందాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్లో గ్రూప్ ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్వహిస్తూ 105 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించవచ్చని ఆశ చూపారు. సుమారు 8,34,00,000 రూపాయలు బ్యాంక్ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి గాంధీ రోడ్లోని ఆప్కో షోరూంలో భారీ చోరీ జరిగింది. తెల్లవారుజామున కారులో వచ్చి దొంగలు గొడుగు అడ్డం పెట్టుకుని కట్టర్తో షాప్ తాళాలు పగలగొట్టారు. క్యాష్ బాక్స్తో పాటు 43,000 రూపాయలు అపహరించినట్లు ఆప్కో యజమాని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఆలయంలోకి చొరబడిన దొంగలు 2.5 తులాల బంగారు ఆభరణాలు, 1 లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. అర్చకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. భారత్పై వైట్ హౌస్ తీవ్ర ఆరోపణలు చేసింది. రష్యా భారత్ వాణిజ్యంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రష్యా యుద్ధానికి భారత్ ఆర్థిక సాయం చేస్తోందంటూ అమెరికా ఆరోపించింది. భారత్ వాణిజ్యం కారణంగానే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తోందని వైట్ హౌస్ అధికారి స్టీఫెన్ మిల్లర్ ఆరోపించారు. ఈ విషయంలో చైనా, భారత్ కుమ్మక్కయ్యాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్కు ట్రంప్ సూచించిన నేపథ్యంలో వైట్ హౌస్ చేసిన ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. జార్ఖండ్ సీఎంగా, కేంద్ర మంత్రిగా శిబు సోరెన్ సేవలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కొనియాడారు. జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం శిబు సోరెన్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ గుర్తు చేశారు. శిబు సోరెన్ మృతికి సంతాపంగా సభ్యులు మౌనం పాటించారు. అనంతరం సభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రేపటికి వాయిదా వేశారు.
గాల్వన్ వ్యాలీ వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2000 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. చైనా ఆక్రమించింది అనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేతను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది. దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంట్లో మాట్లాడాలని, సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇటీవలి కాలంలో చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా ఎంపీకి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ నేత పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణన్ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ దుండగుడు ఆమె మెడలో చైన్ లాక్కెళ్లాడు. ఈ విషయంపై సుధా రామకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ దొంగతనంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా లేఖ రాశారు. దొంగ బలంగా గొలుసు లాగడంతో తన మెడ మీద గాయాలయ్యాయని, తన డ్రెస్ కూడా కొద్దిగా చినిగిందని లేఖలో తెలిపారు. ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బీహార్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటి మట్టం 72 మీటర్లకు చేరింది. అటు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీస్తా, జలడాకా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ రన్వేపై ఎయిర్ ఇండియా విమానం ఆగిపోయింది. దీంతో రన్వేపై 3 గంటలకు పైగా విమానంలోనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఆహారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాచారం ఇవ్వకపోవడంతో విమానంలో ఉన్న 160 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా అదే విమానంలో ప్రయాణిస్తున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రయాణికులతో ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ దేవానంద్ గట్టిగా అడగడంతో విమానం నుంచి టెర్మినల్లోకి ప్రయాణికులను తరలించారు. అమెరికాలోని న్యూజెర్సీలో కలకలం రేగింది. అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ క్లబ్ వైపు ప్రయాణికుల విమానం ఒకటి దూసుకొచ్చింది. విమానం రాకను గమనించిన యుద్ధ విమానాలు గగన తలంలోనే విమానాన్ని అడ్డుకున్నాయి. విమానానికి దగ్గరగా తిరుగుతూ హెచ్చరికలు జారీ చేశాయి. ఆ ప్రాంతం నుంచి విమానాన్ని బయటకు పంపించి వేశాయి. కాగా ఆ సమయంలో ట్రంప్ రిసార్ట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గోల్ఫ్ క్లబ్ వైపు విమానం దూసుకొచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్యాలో వరుస ప్రకృతి వైపరీత్యాలు కలవరపెడుతున్నాయి. కంచట్కా ద్వీపంలోని క్రెషెన్సికో అగ్నిపర్వతం దాదాపు 600 ఏళ్ల తర్వాత తొలిసారిగా బద్దలైంది. దీంతో 6000 మీటర్ల ఎత్తుకు పైగా బూడిదెగిసిపడింది. ఈ విస్ఫోటనం జరిగిన కొద్దిసేపటికే భూకంపం, సునామీ రష్యాను వణికించాయి. కంచట్కా ద్వీపం సమీప ప్రాంతంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం వాతావరణ శాఖ అధికారులు పసిఫిక్ సముద్రంలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.